వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం లక్ష్మి. దేవకట్ట గారు, చాలా మంది అభిమానం అంటే ఇప్పుడు కాదులేండి, ఎప్పటి నుండో ఉంది మీకు. మిమ్మల్ని ఆ రైటింగ్తోనూ అలాగే మీ డైరెక్షన్ స్కిల్స్తోనూ ఆకట్టుకున్నారా, ఏం చేశారో అర్థం కావట్లేదు. కానీ మయసభ ఇలా రిలీజ్ అయ్యి చూసిన ప్రతి ఒక్కళ్ళు వెంటనే దాని నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది కంటిన్యూషన్ అనేంతలాగా తీసుకువెళ్ళిపోయారు మిమ్మల్ని. మీరు ఆ మ్యాజిక్ ఎలా? మ్యాజిక్ ఏం లేదండి, దానిలో ఒక చిన్న హుక్ ఇన్సిడెంట్ కూడా ఫస్ట్ సీజన్లోనే పెట్టడం జరిగింది. అందువల్ల ఇంకా క్యూరియాసిటీ మల్టిప్లై ఉంటుంది జనాలకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఆశ్రమ్ హోటల్ ఇన్సిడెంట్ అనేది, ఆ క్రైసిస్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ వచ్చాం. అంటే దాంతో ఓపెన్ చేసి, అంటే మోస్ట్ క్రిటికల్ మూమెంట్ అని చెప్పి. అండ్ ఫస్ట్ సీజన్ కథ అంతా అయిపోయిన తర్వాత కూడా స్టోరీ లైన్ వైజ్గా ఆ ఇన్సిడెంట్ అనేది సెకండ్ సీజన్ మిడ్ పాయింట్గానో లేకపోతే సెకండ్ సీజన్ ఎండ్గానో వస్తుందన్నమాట. సో ఆ సీక్వెన్స్ ఫుల్గా షూట్ చేస్తున్నాం. ఆ ఒక్క సీక్వెన్సే, మిగతా ఏం షూట్ చేయలేదు. అది కూడా మేము పెట్టడం జరిగింది ఫస్ట్ సీజన్లో. సో అందువల్ల దానిలో ఆ డ్రామాటిక్ ఇంటెన్సిటీ అదొక ట్రైలర్ లాగా పనిచేసింది సెకండ్ సీజన్ గురించి. ఐ థింక్ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నాను నేను. అండ్ వెన్ యూ రైట్, మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్లో రాసుకొని ఉండొచ్చు, ఇలా రీచ్ అవ్వచ్చేమో అని. తీస్తున్నప్పుడు అది ఇంకొంచెం చేంజ్ అయ్యి ఉండొచ్చు. వెన్ టీజర్ లాంచ్ అయినప్పుడు, ట్రైలర్ లాంచ్ అయినప్పుడు, ఆడియన్స్ దగ్గర నుండి రిసీవ్ చేసుకుంటున్న విధానాన్ని బట్టి కూడా మీ ఇంటెన్షన్స్ మారి ఉండొచ్చు. సో ఎలా చేంజ్ అవుతూ వచ్చింది రాసుకుంటున్నప్పటికి ఇప్పటికి రిలీజ్ అయిన దగ్గర నుండి? నాకు ఇప్పటి వరకు ప్రతి సినిమా రిజల్ట్ కూడా ఒక షాకేనండి, నా సినిమాలు కూడా. రైట్, జనరలీ నేను యాక్చువల్లీ వెన్నెల సరిగా కథ చెప్పలేదేమో, అసలు ఆడదేమో అని భయపడ్డాను. అది ఆడేసింది. ప్రస్థానం వచ్చేసి ఓకేలే, మనం ఇంకొక సినిమా తీసే అంత రెస్పెక్ట్ తెస్తే చాలు, ఇంకొక అవకాశాన్ని ఇస్తే చాలు, మనం ఇంకా ఎదగాల్సి ఉంది సినిమా ఫిల్మ్ మేకర్గా అనుకుంటూనే రిలీజ్ చేశాను. అది అంత పెద్ద కల్ట్ అవుతుందని నమ్మడానికే నాకు ఒక 2 years పట్టింది. బేసిక్గా స్లో పాయిజన్ అయిపోయింది. అండ్ అది కూడా ఏమి ఇన్స్టెంట్గా థియేటర్లో లైక్ 100 crores చేసిన ఫిల్మ్ కాదు. ఇట్ జస్ట్ రికవర్డ్ ఇట్స్ బడ్జెట్ అండ్ ఆల్ దట్. అండ్ ఆల్సో అది ఆల్మోస్ట్ లైక్ చాలా వేవ్స్ క్రియేట్ చేసింది. అదర్ లాంగ్వేజెస్లో రీమేక్ అడిగారు, ప్లస్ హిందీలో రీమేక్ వెళ్ళింది. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది. అండ్ అగైన్ డైలాగ్స్కి ఇంత అప్రిషియేషన్ ఎందుకు వచ్చిందా అనేది కూడా నాకు ఇంకా సర్ప్రైజ్. నా డైలాగ్స్ గురించి ఎందుకు అంత మాట్లాడుకుంటారనే విషయం నాకు కూడా ఇప్పటికీ సర్ప్రైజ్. అది ఇంకా వేరే ఎలా రాస్తారు డైలాగ్స్ అనే ఒక ఆలోచన నాకు. అంటే డైలాగ్స్ ఆర్ మోర్ లైక్ క్యారెక్టర్స్లో నుంచి వచ్చే థాట్స్ అవి. సో ఆ క్యారెక్టర్స్కి ఇచ్చే జస్టిఫికేషన్ నేను కొంచెం బలంగా పెట్టుకోవాలని చూసుకుంటాను ఇప్పుడు కూడా. సో అదొక షాక్ అండి. ఆటోనాగర్ సూర్య అందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. నేను కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ షో రిలీజ్ అయ్యే వరకు కూడా ఇట్ విల్ బీ డెఫినెట్లీ బిగ్ హిట్ అనుకున్నాను. బట్ స్టిల్ దానికి ఒక టక్కన ఒక ఫ్లాప్ టాక్ వచ్చింది. బట్ మార్నింగ్ షో చూసినప్పుడు ఎందుకు డిస్కనెక్ట్ అయ్యి ఉంటారు సెకండ్ హాఫ్లో అనేది అయితే ఒక చిన్న క్లారిటీ వచ్చింది. 100 మందితో చూసినప్పుడు వేరే సినిమాలాగా చూస్తాం మనం, మన సినిమాలాగా చూడడం. ఇన్ ఏ వే రిపబ్లిక్ ఒక రకంగా రిపబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనమాట. ఇట్ విల్ బీ ఏ కల్ట్ అని తెలుసు, ఇట్ విల్ బీ ఏ హైలీ అఫెక్ట్ అయిన వాళ్ళు చాలా డీప్గా తీసుకుంటారు సినిమా అని తెలుసు. రెగ్యులర్గా అప్పటి వరకు తేజుకున్న మాస్ ఫాలోయింగ్ కొంతమంది జనాలుగా ఆ క్లైమాక్స్ నచ్చకపోవచ్చు అని తెలుసు. సో అందుకని అది ఓటీటీలో చాలా పెద్ద ఎక్స్ప్లోజివ్ హిట్ అయింది. దీనిలో థియేటర్కల్ కన్నా కూడా. సో థియేటర్కల్ కావాల్సిన కమర్షియాలిటీ ప్రాబ్లీ దానిలో లేదేమో, రెగ్యులర్ మాసెస్ కావాల్సింది. మేబీ ఇంకో డిఫరెంట్ కాంబినేషన్లో వేరే రిజల్ట్ అయి ఉండొచ్చు. సో అదొకటి లైక్ ఈ క్లైమాక్స్ మేబీ పెద్దగా కమర్షియల్ పే ఆఫ్ కాకపోవచ్చు, బట్ తేజ్కి ఒక మంచి ల్యాండ్మార్క్ ఫిల్మ్ అవుతుంది. నాకు కొంచెం లూజ్ చేసుకున్న కాన్ఫిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది యాజ్ అ స్టోరీ టెల్లర్గా విత్ మై హానెస్టీ అనేది. మయసభ ఈజ్ అగైన్ బిగ్ సర్ప్రైజ్, షాక్. నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్. అంటే ఎక్స్పెక్ట్ చేసింటే దిస్ విల్ ఎంగేజ్ అని తెలుసు. ఎందుకంటే దాని ముందే ఒక 200 మంది 300 మందితో చూశాను నేను ఇది. అండ్ అగైన్ వాళ్ళు ఏ నాయకులకైతే పోల్చుకుంటారో ఆ ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్ని కూడా పెట్టుకొని, ఇటువైపు అటువైపు ఎక్స్ట్రీమ్గా ఉండే ఫ్యాన్స్ని కూడా పెట్టుకొని చూశాను. అందరినీ చాలా డీప్గా ఎంగేజ్ చేస్తానని తెలుస్తుంది. ఇది నేను 2 రోజులకి షో అరేంజ్ చేద్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ డే వచ్చి ఫుల్గా చూసేసి నెక్స్ట్ డే పొద్దున్న 5 గంటల వరకు పార్టీ చేసి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు. లైక్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ బిలీఫ్స్ అండ్ లీడర్స్ అండ్ పార్టీస్ అండ్ ఆల్. ఇదేదో బాగానే ఎంగేజ్ చేస్తుంది అనుకున్నాక మేము అనుకుంది ఏంటంటే, రెగ్యులర్గా ఓటీటీ ఆడే కంటెంట్ ఉంది కదా, ఆ ఆడియన్స్ అందరూ చూస్తారు. వీ వర్ లుకింగ్ అట్ ఓకే స్కామ్ 92 ఇట్లాంటి మహారాణి ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ స్పేస్లో
కి వస్తుంది కంటెంట్. బట్ తెలుగు కంటెంట్ కదా, తెలుగు ఆడియన్స్ని డీప్గా ఎంగేజ్ చేస్తే కానీ ఆ నెంబర్స్ క్రాస్ చేయం, రైట్? స్కామ్ 92 కానీ నెంబర్స్, ఎందుకంటే దిస్ ఇస్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఆల్సో ప్రాజెక్ట్. సోనీ వాళ్ళకు కూడా ఐడియా దగ్గర నుంచి చాలా బెట్స్ పెట్టుకున్నారు, చాలా సపోర్ట్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు, ఇదంతా అయింది. సో సమ్వేర్ అలాంగ్ ఇది వాళ్ళకి నమ్మకం మాకన్నా. సోనీ సీఈఓ దగ్గర నుంచి బిజినెస్ హెడ్, కంటెంట్ హెడ్ దగ్గర నుంచి దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ స్కామ్ 92 అని తెలుగు అని వాళ్ళు చెప్పారు. అది సర్లే కానీ బాబు రిలీజ్ అయిన తర్వాత చూసుకుందాము, అది జరిగితే మంచిదే. అంటే ఐ వాజ్ కీపింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఇన్ చెక్ బేసిక్గా, నాట్ లో అని కూడా కాదు, ఇన్ చెక్ ఇన్ ద సెన్స్ యా డెఫినెట్గా నా టేస్ట్ ఉన్నోళ్ళు, నా ఏజ్ గ్రూప్ ఆర్ 30 and above అనుకున్నాం. ఆఫ్టర్ రిలీజ్ వీ వర్ బ్లోన్ బై ఈవెన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎగ్జిట్ అయిపోయింది. బై నౌ ఇట్స్ గ్రాఫ్ వైజ్గా ఇదే టైంకి స్కామ్ 92 ఎంతమంది చూస్తారు, దానికన్నా ఎక్కువ మంది చూస్తారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తెలుగు, 2 తెలుగు రాష్ట్రాల్లో డీప్ పెనిట్రేషన్, రూరల్స్లో వరకు వెళ్ళడమే కాకుండా తమిళ్లో హెవీ వ్యూవర్షిప్ ఉంది, హిందీలోనూ హెవీ వ్యూవర్షిప్ ఉంది. తమిళ్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు తెలుగు స్టేట్స్కి ఉందంట. సో అండ్ ప్రెటీ మచ్ 10 million వ్యూస్ దగ్గరకు వస్తుంది, ఆల్మోస్ట్ 1 crore పీపుల్ అది బేసిక్గా. అండ్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్ రన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బీ దేర్ టాప్ షో, టాప్ మోస్ట్ వ్యూడ్ షో లాగా.